ఇటాలియన్ భాషలో గొంబెట్టో అని ఒక పదం ఉంటుంది. ఎదుటివారిని బోల్తా కొట్టించేలా వేసే ఎత్తుగడను ఇలా అంటారు. ఆ పదం చదరంగం క్రీడలో ఒక రకమైన ప్రారంభానికి తగిన పేరుగా స్థిరపడిపోయింది. తెల్లని పావులతో ఆటను ప్రారంభించే వాళ్ళు కొన్ని పావులను ప్రారంభంలోనే పోగొట్టుకోవడం ద్వారా తర్వాత పైచేయి సాధించే వ్యూహంతో ఆడడాన్ని గాంబిట్ ఓపెనింగ్ అంటారు. ముందు కొన్ని పావులు పోతాయి. ప్రత్యర్థి పావులను పోగొట్టుకుంటున్నాడనుకుని అవతలి ఆటగాడు దూకుడు పెంచేలోపు ఉచ్చు బిగించేస్తారు. సులువుగా ఆధిక్యంలోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూకుడును గమనిస్తుంటే ఈ తరహా ఎత్తుగడ జ్ఞప్తికి వస్తోంది. 151 ఎమ్మెల్యే సీట్లతో అసామాన్యమైన బలాన్ని కలిగి ఉన్న జగన్మోహన్ రెడ్డి తన పావులను కొన్నింటిని వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు. మనం ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే ఆయన సీట్లను వదులుకోవడం లేదు, వ్యక్తులను మాత్రమే వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో ముమ్మరంగా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను జగన్ దాదాపుగా ఖరారు చేస్తున్నారు. పలు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. ఎంపీలను కూడా ఎమ్మెల్యేలుగా బరిలోకి దించబోతున్నారు. ప్రధానంగా ఏ పార్టీ అయినా గెలిపే లక్ష్యంగా పనిచేస్తుంది. ఆధునిక తరంలో పార్టీలు నాయకుల చరిష్మా గురించి, బల సంపత్తుల గురించి తాము ఆ నోట ఈ నోట వినే కబుర్ల కంటే తాము ప్రత్యేకంగా నియమించుకున్న సంస్థలు నిర్వహించే సర్వేల నివేదికల మీదనే, అంటే తమకు రహస్యంగా అందుతున్న ప్రజాభిప్రాయం మీదనే ఆధారపడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు అతీతమైందేమీ కాదు. ప్రశాంత్ కిషోర్ సంస్థలు వైసీపీ కోసం ఏపీలో సేవలందిస్తున్నాయి. వీరు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల నాడిని గమనిస్తున్నారు. సర్వేలు చేస్తూ ఎవరికి సానుకూలత ఉందో గమనిస్తూ ఉన్నారు. వారి నివేదికలే ప్రధాన ప్రాతిపదికగా అభ్యర్థుల మార్పులు జరుగుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మార్పుల నిర్ణయాల ద్వారా కొందరు నాయకులను కోల్పోవడానికి సిద్ధపడుతున్నట్లే అనుకోవాలి. ఆయన మళ్లీ తమకు ఖచ్చితంగా టికెట్ ఇవ్వరు అని చాలా మందికి చాలా కాలం కిందటే గ్రహించి ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్లు ఎన్నడో తెలుగుదేశం పంచుకు చేరుకున్నారు. తాజా పరిణామాల్లో పార్టీ ఇన్ఛార్జిగా మరో నాయకుడిని ప్రకటించగానే జగన్కు ఎంతో సన్నిహితుడైన ఎమ్మెల్యేగా గుర్తింపు ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా ఆయన పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. గాజువాకలో కూడా రాజీనామా మాట వినిపించిన తర్వాత బుజ్జగింపులు ఫలించాయి. మరికొన్ని నియోజకవర్గాలకు కూడా పార్టీ ఇన్ఛార్జీలను మారుస్తూ నిర్ణయాలకు వెలువడుతున్నాయి. అలాగే ప్రస్తుత ఎంపీలుగా ఉన్న వారిని ఎమ్మెల్యేలుగా బరిలోకి దించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఆశలు భంగపడుతున్న ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అలాగే ఈ 4 ఏళ్లుగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా సేవలందిస్తున్నటువంటి నాయకులు కూడా అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. కేవలం బుజ్జగింపుల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కొన్ని బృందాలనే నియమించుకుంటున్నారు. కానీ వాటి వల్ల గొప్పగా ఫలితం ఉంటుందని అనుకోవడం లేదు. కనీసం కొన్ని వికెట్లైనా రాలుతాయి. కొందరు నాయకులైనా పార్టీ వీడుతారు. అలా జరిగినా జగన్మోహన్ రెడ్డికి అది అనూహ్య పరిణామం కాకపోవచ్చు. కొన్ని పాములను కోల్పోవడానికి సిద్ధపడే ప్రస్తుత అధికారంలో ఉన్న పార్టీ నాయకుడిగా ఆయన తెల్లపావులతో పైన చెప్పుకున్నట్టుగా గాంబిట్ వ్యూహంతో ఆట ప్రారంభిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దల్లో ఎవరిని పలకరించినా ఈసారి జగన్మోహన్ రెడ్డి మరింత రికార్డు మెజార్టీతో విజయం సాధిస్తారని చాలా ధీమాగా చెప్తున్నారు. కాస్త అతిశయంగా అనిపించవచ్చు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు మీడియా ముందుకు వస్తే చాలు, కుప్పంతో సహా మొత్తం 175 స్థానాలు తామే గెలవబోతున్నామని అంటున్నారు. తేదేపా జనసేన కూటమికి 0 స్థానాలు దక్కుతాయని జోస్యం చెబుతున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించడం పెద్ద విశేషం కాకపోవచ్చు, కానీ మొత్తం 175 సీట్లు గెలవడం చోద్యమనిపిస్తోంది. పోనీ హైప్ కోసం అలా చెప్పారా అనుకున్నప్పటికీ వాటిలో కొన్ని సీట్లైనా ప్రత్యర్థులకు తప్పకుండా దక్కుతాయి. ఇంతకు అంత ధీమాగా 175 సీట్లు అనే మాట ఎలా అనగలుగుతున్నారు? జగన్ సర్కారు తమ ప్రభుత్వానికి పాలనలోకి వచ్చిన తర్వాత ప్రజలను శాశ్వతంగా సమ్మోహనపరిచే అద్భుత పథకాలను అమలు చేస్తున్నామని ఒక గట్టి నమ్మకం ఉంది. తమ పథకాలు ఎలాంటివంటే రాష్ట్ర ప్రజలు యావత్తు మరో 30 ఏళ్ల పాటు జగన్నే సీఎంగా కోరుకుంటున్నారని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల్లో పార్టీ ముద్ర మీద ఎవరు నిలబెట్టినా గెలిచేస్తారని వారికి ఒక బీభత్సమైన నమ్మకం ఉంది.
అభ్యర్థులకు ఎలాంటి ప్రత్యేకమైన విలువ లేదని, జగన్ బొమ్మ చూసే జలం గెలిపిస్తారని వారు అంటున్నారు. ధీమా గురించి మాట్లాడాల్సి వస్తే ఇలా ఘనంగా చెప్తున్నారు, కానీ వారి పథకాల మీదే అంత నమ్మకం ఉంటే ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలు ఎందుకు? కొందరు ఎమ్మెల్యేలు పక్క ఊర్లకి మార్చడం ఎందుకు? మంత్రుల్ని కూడా మార్చడం ఎందుకు? ఇలాంటి సందేహాలు ఎవరికైనా కలుగుతాయి. ఆఫ్ ద రికార్డ్ మాటల్లో పార్టీ పెద్దలు చెబుతున్న మాట ఏంటంటే, పథకాలకు అద్భుత ప్రజాదరణ ఉంది, ప్రజలు జగన్కు నీరాజనం పడుతున్నారు, కానీ ఎమ్మెల్యే గ్రాఫ్స్ మాత్రం బాగలేదు, క్యాండిడేట్ను మారిస్తే మనదే విజయం అనే నిజం చెప్పాలంటే ఇది ఒక రకమైన ఆత్మవంచన. జగన్కు పథకాలకు అంత బీభిచ్చమైన ప్రజాదరణ ఉంటే గనుక ఎమ్మెల్యేలపై నెగిటివిటీ ఏమాత్రం పనిచేయదు. దారినిపోయే దానయ్యను నిలబెట్టినా గెలిచే తీరాలి, కానీ విజయావకాశాలు తేడా కొడుతున్నట్లుగా కనిపిస్తున్న ప్రతి చోట ఆ పరిస్థితుల్ని ఎమ్మెల్యేల మీదకు నెట్టేసి వారిని మార్చేసి చేతులు దులుపుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదో కాస్త గౌరవం ప్రకటిద్దాం అని పైన గాంబిట్ పద్ధతిలో వదులుకోదలుచుకున్న పావులుగా కొందరు ఎమ్మెల్యేలను చేజార్చుకుంటున్నారని చెప్పుకున్నాం. నిజానికి పావులుగా కాదు, వారిని బలిపశువులుగా మారుస్తున్నారు. ఒకవేళ స్థానిక సమీకరణాల్లో పార్టీకి సానుకూల అంశాలు కనిపించకపోవచ్చు, కానీ అందుకు కారణం మొత్తం అక్కడి ఎమ్మెల్యేలదే లేదా అక్కడ మొత్తం పార్టీ ఇన్ఛార్జీల మీదనే నెట్టివేయడము సబబేమనా అనేది ఒక ప్రశ్న. అందుకు కారణం మొత్తం అక్కడి ఎమ్మెల్యేలదేనా లేదా అక్కడ మొత్తం పార్టీ ఇన్ఛార్జీల మీదే నెట్టివేయడము సబబేనా అనేది ప్రశ్న. ఎమ్మెల్యేల మీద నియోజకవర్గాల్లో నెగిటివ్ ఆదరణ ఉన్నమాట నిజమే కావచ్చు, కానీ సూటిగా చెప్పాలంటే ఆ పరిస్థితి ఏర్పడడానికి ప్రధాన కారణం మాత్రం ప్రభుత్వమే అనేది సర్వత్రా వినిపిస్తున్నమాట. ఎమ్మెల్యేలు ప్రజల్లో నేరుగా తమ గ్రాఫ్ను పెంచుకోవడానికి వీలుగా ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో ఏం సహకరించింది అనేది అందరికీ కలుగుతున్న సందేహం. ఎమ్మెల్యేల నిర్ణయాధికారం మేరకు నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టడానికి ఈ 4 ఏళ్లలో విడుదల చేసిన నిధులెంత అంటే సరైన సమాధానం మాత్రం వినిపించదు. తమ చేతికి నిధులేమీ లేకుండా నియోజకవర్గంలో ప్రజలు తమను ఆశ్రయించే సమస్యల విషయంలో వారు ఏమీ చేయలేని పరిస్థితిలో ప్రజాదరణ పెంచుకోమంటే ఎలా పెంచుకుంటారు? జగన్ సర్కారు నేరుగా జనం ఖాతాల్లోకి ప్రతి నెల వేలకు వేల కోట్ల రూపాయలు బదిలీ చేస్తూ ఉండవచ్చు, కానీ ఎమ్మెల్యేల ద్వారా ఏం జరుగుతున్నది కనుక ప్రజలు వారిని గుర్తించుకుని ఆదరించాలి అనేదే పెద్ద ప్రశ్న.